బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శాసన మండలిలో బొత్స సత్యనారాయణకు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఛాంబర్ లో ఆయనకు వైద్య పరీక్షలు చేశారు. వైద్యులను పిలిపించి అధికార వర్గాలు ఆయనకు ట్రీట్మెంట్ చేయించాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెప్తున్నారు. ఛాంబర్ లో బొత్సకు వైద్య పరీక్షలు అయ్యాయి. శాసన మండలిలో బొత్స అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఛాంబర్ లో వైద్య పరీక్షలు చేశారు. వైద్యులని అధికార వర్గాలు పిలిపించి ఆయనకి వైద్య పరీక్షలు చేయించాయి. ఛాంబర్ లో బొత్సకు వైద్య పరీక్షలు చేశారు. ప్రస్తుతం బొత్స ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెప్తున్నారు. మాట్లాడుతూ ఉండగా శాసన మండలిలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. పడిపోబోయిన పరిస్థితి ఏర్పడింది. ఈ లోపలనే అధికార వర్గాలు ఆయనకి వైద్యుల్ని పిలిపించి పరీక్షలు చేయించారు. అసలు ఏం జరిగింది పూర్తి అప్డేట్ సత్య అందిస్తారు. సత్య, బొత్స సత్యనారాయణ శాసన మండలిలో మాట్లాడుతూ ఉండగా తూలి పడిపోబోయిన సందర్భంలో సహచర ఎమ్మెల్సీలందరూ కూడా ఆయన్ను పట్టుకోవడం జరిగింది. తర్వాత ఆయన్ను తీసుకొచ్చి ఛాంబర్ లో ఉంచిన తర్వాత వైద్యులు వెళ్లి పరీక్ష చేయగా 190/120 అబ్నార్మల్ బీపీ, అంటే బీపీలో హెచ్చు తగ్గులు ఎక్కువగా కనిపించాయని చెప్పి వైద్యులు గుర్తించారు. దీంతో దీనికి తోడు ఆయన ఈ మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదు. దీంతో బీపీలో హెచ్చు తగ్గులు ఉన్నాయని వైద్యులు చెప్పడంతో పాటుగా ఇప్పటి వరకు ఆయనకు ట్రీట్ చేస్తున్నట్టు హైదరాబాద్ లో సిటీ న్యూరో సెంటర్ లో ట్రీట్ చేస్తున్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి ఎవరైతే వైద్యులు ఉన్నారో ప్రముఖ వైద్యులు, ఆయనతో కూడా ఫోన్ లో మాట్లాడడం జరిగింది. అసెంబ్లీ వైద్యులు ఆయనకు మెడికేషన్ కూడా చెప్పడం జరిగింది. హై బీపీతో బొత్స ఇబ్బంది పడుతున్నారు కాబట్టి బీపీని కంట్రోల్లోకి రావాల్సిన అవసరం ఉంది. ఒకవేళ కంట్రోల్లోకి రాకపోతే ఆయన ఆసుపత్రికి వెళ్లాల్సి ఉందని చెప్పి అసెంబ్లీ వైద్యులు సూచించారు. అప్పటికి ఆయన తను తిరిగి మండలిలోకి వెళ్తానని తన ఫైల్ తీసుకుని మండలికి బయలుదేరారు. మండలి లోపలికి వెళ్లిన మరి 2 నిమిషాలకే ఆయనకు మరలా అస్వస్థతగా అనిపించడంతో ఆయన తిరిగి తన ఛాంబర్ కు తీసుకురావడం జరిగింది. ఛాంబర్ లో మరలా వచ్చి అసెంబ్లీ వైద్యులు చెక్ చేసిన తర్వాత బీపీ అబ్నార్మల్ గా ఉంది, హెచ్చు తగ్గులు ఉన్నాయి కాబట్టి రెస్ట్ తీసుకోవాలి, ఇంటికి వెళ్ళాలి, వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని డాక్టర్లు చెప్పడంతో ఆయన కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీ నుంచి బయలుదేరి తన నివాసానికి బయలుదేరి వెళ్ళడం జరిగింది. వైద్యులను కూడా నివాసం వద్దకి పంపించే ఏర్పాట్లు కూడా ఇప్పటికే చేసినట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఆయన కొద్దిసేపటి క్రితం మండలి నుంచి తన నివాసానికి బయలుదేరి వెళ్ళడం జరిగింది. ఈ రోజు ఏదైతే ద్రవ్య వినిమయ బిల్లుకు సంబంధించి చర్చ సందర్భంగా బొత్స మాట్లాడుతూ కొంత తూలిపడబోయిన పరిస్థితుల్లో సహచర ఎమ్మెల్సీలందరూ కూడా ఆయన తీసుకుని ఛాంబర్ కి తీసుకొచ్చారు. బీపీ అబ్నార్మల్ గా ఉండడమే ఆయనకు అస్వస్థత కారణం అని వైద్యులు నిర్ధారించారు. ఇదే సమయంలో అటు ఎక్స్పర్ట్ డాక్టర్ అయినటువంటి చంద్రశేఖర్ రెడ్డితో కూడా మాట్లాడి రెస్ట్ తీసుకోవాల్సిందిగా సూచించడంతో ఆయన ఇంటికి కొద్దిసేపటి క్రితమే వెళ్లడం జరిగింది. ఓకే సత్య.